ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు కార్మికులు యత్నిస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ డిపోకు తీసుకెళ్లాల్సిందని పట్టుబడుతూ ఉంది కుటుంబం. అలాగే అక్కడ కార్మికులు కూడా. పోలీసులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వాగ్వాదానికి దిగారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను వాహనంలో ఎక్కించుకుని డిపోకి తీసుకెళ్లేందుకు బండి సంజయ్ ఇన్ఫాక్ట్ అక్కడ ప్రయత్నించడం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులకు కార్మికులకు మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కార్మికులకు అటు పోలీసులకు మధ్య ఒక విధంగా చెప్పాలంటే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది బహుశా ఒక మాటలో చెప్పాలంటే కాకి వర్సెస్ కాకి అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ధరించేది కాకి చొక్కాని, వీళ్ళు ధరించేది కాకి చొక్కాని. కానీ ఇద్దరి మధ్య బహుశా ఇటువంటి సందర్భం వస్తుందని చెప్పి ఎవరైనా ఊహించగలరా? ఎందుకంటే కార్మికులు వీళ్ళు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇటు ప్రభుత్వంలో భాగస్వామ్యమే. ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఒకవేళ వాళ్ళు అంటుంది అదే కదా, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకోండి, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం లేకపోతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మమ్మల్ని ప్రభుత్వంలో కలపాలని చెప్పి డిమాండ్ తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకొన్ని డిమాండ్ తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కొన్ని అంశాలను తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. వీటన్నిటిని జోడించి పట్టారు. అండ్ ఇప్పుడు అది ఉద్రిక్తకు చేరుకుంది. శంకర్ గౌడ్ బలవన్ మరణానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం భౌతికాయాన్ని ఇటు డిపోకి తీసుకువెళ్లాల్సిందంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నించారు. బట్ అంతకైనా ముందు ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. మీరు చూడొచ్చు. అక్కడ మీరు చూస్తే కనుక భౌతికాయానికి సంబంధించి పైన ఒక షీల్డ్ కప్పి ఉంచడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి బండి సంజయ్ యాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్ ఏమన్నారు చూద్దాం. ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ మన ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవ్వరు రాకుండా మేము ఆపుకుంటాం, తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. దానికి అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కింద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండ్ ప్రాబ్లం కూడా కుటుంబ సభ్యులు చచ్చిపోతారు. మా పొద్దు నుంచి రాత్రి నుంచి నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు, సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్త వల్ల అయితే మా పార్టీ తీసుకుపోతాం. సెంటిమెంట్ అది ఎవరికైనా సెంటిమెంట్. అది ఆ సెంటిమెంట్ నిలబడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు డెడ్ బాడీ మీరేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటలేరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యలో పోలీసులను తీసుకోమంటున్నారు. ఎవరు అవసరం మా కుటుంబ సభ్యులు ఇద్దరం వస్తాము తీసుకోమని చెప్పంటారు. లాస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పటి నిలబడ్డాడు. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి లేదు, ప్రభుత్వానికే ఉంది. అంటే ఆత్మ బలిదానం చేసుకున్న ఒక కార్మికుల పట్ల పోలీసులు ఈ రకంగా వివరించడానికి ఎట్లా చూస్తారు? ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తూ తీసుకెళ్తామని పొద్దు నుంచి అదే కాదు, రాత్రి నుంచి అదే పరిస్థితి.
టెంట్ వేసుకుంటే కూడా టెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారట తెలంగాణ మొత్తం. టెంట్ వాళ్ళు మించి వార్నింగ్ ఇస్తున్నారట. ఇదే పద్ధతి నాకు అర్థం కాలేదు. గింత దౌర్జన్యమా? కార్మికులు ఏమంటారు కదా, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? పోయిన ఎన్నికల్లో పోయేటటువంటి పరిస్థితి, అంతకుముందు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇది ఎవరు పేరు కోసమో, పేరు ప్రత్యేకమో, ప్రఖ్యాతుల కోసమో ఎవరు పనిచేస్తలేరు ఇక్కడ. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ యొక్క చివరి కోరిక ఒక్కసారి పోయి అక్కడ చూపెట్టండి అంటున్నారు. ఎవ్వరు రామంటున్నారు. ఎవ్వరు వచ్చినా మేమే కంట్రోల్ చేస్తామని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎవ్వరు వచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏ పార్టీ రాదు, మేమే మా కుటుంబ సభ్యులము, బాడీ, పోలీస్ రాండి ఒకసారి 5 నిమిషాలు అక్కడ ఉంచేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏమంటలేరు. లేకుంటే మేము దాన సంస్కారం చేయమంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని వచ్చి దాన సంస్కారం చేసుకోమని చెప్పండి. ప్రభుత్వం ఎట్లా చూడొచ్చండి? రాజకీయాలు కావాలని శివాలతో రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు చనిపోయిన బాధలున్నాం మేము. కాంగ్రెస్ వాళ్ళు మాట పట్టించుకుంటామని. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ఆర్టీసీ కార్మికుడు బాబు చనిపోతే ఇదే కాంగ్రెస్ వచ్చి ఉగదముడు ఉపన్యాసం ఇచ్చారు కదా. అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అలానా అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అప్పుడు అంటే వాళ్ళు చేస్తున్న సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఈ కాంగ్రెస్ మాట లోడుచుకుంటారు. జనం తిరుగుతున్నారు. ఎట్లా తిరుగుతున్నారు? జనం పొట్టు తిరుగుతున్నారు. నేను ఎవరో లేదు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వింటలేరు. పోలీసులు సార్ మీరు మాట్లాడమని చెప్పిన పేరెంట్స్ కూడా మాకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేదు కదా. పేరెంట్స్ పోయిన వాళ్ళ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కనీసం మర్యాద. ఇప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. కొంత కాంగ్రెస్ లీడర్లు పంపించి మీరు ఇట్లా వేస్తే మీకు బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తారు. ఇంత చిల్లర రాజకీయాలు. 5 నిమిషాలు అలా బందోబస్తు పెట్టి అక్కడ బందోబస్తు. ఇక్కడ అనేక అంతిమయాత్రలు చేస్తాం మనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక అంతిమయాత్రలు చేస్తాం. ఎక్కడ గొడవలు అయినాయా? ఇక్కడ రాలే కదా. ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే అక్కడ బందోబస్తు పెట్టి రైట్. అది బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. ఇటు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఉన్నారు ఆయన. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దాంతోపాటు భౌతికాయానికి సంబంధించి భౌతికాయాన్ని డిపోకి తరలించాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.